సీఎంగా పోటీ చేసే క్యాండిడేట్, నేను వస్తే ప్రజలకు ఈ మంచి చేస్తాను, ఈ డెవలప్మెంట్ చేస్తాను, మీ పిల్లల భవిష్యత్తు ఎలా చూపిస్తానని చెప్పాల్సింది పోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, నేను వచ్చాక ఎవరిని వదిలిపెట్టను, పోలీస్ శాఖను కూడా ఎవరిని మీ ఎంత చూస్తాను, ఎంత దూరంలో ఉన్నా తీసుకొచ్చి బట్టలు తీసుకొని నిలబెడతాను, రప్ప చేస్తాను, పప్ప చేస్తానని చెప్పి మాట్లాడటం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు ఏపీ రాష్ట్ర ప్రజల పట్ల? ఏమండి, ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఎలాంటి ఆయన భాషలో గొడ్డల పార్టీ కదండి, అందుకని ఎలాంటి డైలాగులు చెప్పినా ఓటేసి ఆయన మళ్ళీ రానివ్వడానికి మేమేం సిద్ధంగా లేవండి. ఆయన ఏమైనా కలలకు అంటున్నాడేమో. ఏమండి, అభివృద్ధి అని అంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం మేము. అరాచకం అంటే ఎలా ఉందో గత 5 సంవత్సరాలు చూసాం. ఇంకా మాకు అంత కళ్ళు లేవండి, అంత చెవులు లేవండి. మేము మళ్ళీ ఈయన మాటలిని మేము ఓటేసి ఈయనేదో వస్తాడని, ఈయనేదో పగటకళ్ళగా అనడానికి వీళ్ళు చేసేది ఇప్పుడు ఎలా ఉందో తెలుసండి. మేము మా దుష్టపాలన ఇంతే, గత 5 సంవత్సరాలు కొంతే చూపించాం. ఇంక ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని రానిస్తే కనుక మిమ్మల్ని, రాష్ట్రాన్ని, అందరినీ కూడా భూస్థాపితం చేసేస్తాను, నేను నా నాయకులే మేము రాష్ట్రాన్ని ఏలుకుంటాము అనే రీతిలో మాట్లాడుతున్నారండి. అందుకని ప్రజలు మేమన్నీ వింటున్నామండి, మాకంతా అర్థమవుతుంది. మీరు వస్తే ఎలా ఏం చేస్తారనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చెప్పారండి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి తల్లికి వందనం ఇస్తామన్నారండి, అమలు పరిచారు. మాకు పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు అందరికీ పడ్డాయి ఏమండి. అలాగే రాజధాని స్టార్ట్ చేస్తా అన్నారు, శరవేగంగా పనులు జరుగుతున్నాయండి. కంపెనీలు తీసుకొస్తామన్నారు ఐటీ మంత్రి గారు లోకేష్ గారు, ఎన్నో కంపెనీలు వచ్చినాయి, వర్కులు జరుగుతున్నాయి. అలాగే పెన్షన్ నీలాగా 1000 రూపాయలు ఒక్కసారే పెంచుతానని 250 5 సంవత్సరాలు కాదండి, నేను 4000 చేస్తానన్నారు, 3000ది. అలాగే 4000 చేసింది కాకుండా మా నాన్నగారికి 3 నెలల పెన్షన్ కలిపి మొత్తం కలిపి ఇచ్చారండి. 7000 రూపాయలు అయిందండి ఫస్ట్ సంవత్సరమే. ఏమంటే మీరు 20 సంవత్సరాలు వెనక్కనే ఇట్టినా సరే వచ్చిన వెంటనే కూడా ఫస్ట్ సంతకం పెట్టింది మెగా డిఎస్సి మీద అండి. దాని మీద ఎన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారండి ఈ రోజున మీరు. ఉద్యోగస్తులండి, మా బ్రదర్కి ఉద్యోగం వచ్చిందండి డిఎస్సిలో, చక్కగా అప్పుడే ఆయన చేరి 1.5 సంవత్సరం అవుతుందండి, చక్కగా జాబ్ చేస్తున్నాడు, శాలరీ తీసుకున్నాడు, ఆయన హ్యాపీగానే ఉన్నాడు. మీరు అందులో అవినీతి జరిగిందని మీరు ఎలా చెప్తారు? మీరేమన్నా ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా అందులో, లేకపోతే మీరేమైనా అవినీతి చేశారా? అంటే ఈ రోజున అదే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి రోసయ్య ఎవరైతే గత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. గతంలో ఆయన చేసిన ఇది వల్లే ఈరోజు స్పోర్ట్స్ కోట ఈ విధంగా దుర్వినియోగం అయిపోయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. నిజమేనంటారు అది? నిజమేనండి, ఎందుకంటే అది జరిగింది కాబట్టి ఖచ్చితంగానండి. మీరు వైసీపీ నాయకులు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు చేసిన ప్రతి ఒక్కటే కూడా ఇప్పుడు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా బయటకు వస్తాయి. మీకు అందరికీ కూడా పోయినసారి ఎలాగైతే గుణపాఠం చెప్పామో అలాగే చట్టం అనేది ఒకటి ఉందండి, అత్యుత్తమైన పదవులు అంటారు వాళ్ళని, సుప్రీంకోర్టుని. అందుకని ఖచ్చితంగా మీకు తగిన శిక్షలు పడతాయి. మేమందరం చంద్రబాబు నాయుడు గారు హయాంలో రాజధాని, ఇంకా మేము నెక్స్ట్ సారి కూడా చంద్రబాబు నాయుడు గారినే గెలిపించుకుంటామండి, అది మాత్రం పక్కా. లేదనుకోండి ఈసారి మీరు వచ్చారనుకోండి ఇంకా మా జీవితాలు, మొన్నసారి మీరు 20 సంవత్సరాలు వెనక నెట్టారు, ఈసారి అలా కాదండి. ఇంకా మా ఏమంటారంటే ఇంకా జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టారంటారు కదండి, అలా మేము ఇంకా రాష్ట్ర ప్రజలు ఇంకా మాకు మనుగుడే ఉండదండి. అందుకని మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కోటేసి రానున్న తరాలు కూడా బాగుండేలాగా, మా పిల్లల భవిష్యత్తు బాగుండేలాగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామండి. రాష్ట్రాన్ని దేశ ప్రజలందరూ కూడా మా వైపు, మా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేసుకుంటాం.